అలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ వీక్లోనే దసరా అండ్ బతుకమ్మ అండి. అడ్వాన్స్గా అందరికీ బతుకమ్మ పండుగ అండి. అండ్ ఇవాళ మనం వచ్చేసి ఒక డక్ చేద్దామండి. లాస్ట్ టైం మనం ఒక ర్యాబిట్ చేసామండి. సో అది చాలా మందికి నచ్చింది. ఆన్ స్పాట్లో చాలామంది వేసి కూడా నాకు పిక్స్ పెట్టారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ అండి. అండ్ ఇలాగనే మీరు నాకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మన టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1500+ అండి. సో ఇలాగనే మీ సపోర్ట్ అండ్ లవ్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ కూడా వెరీ ఈజీ వితిన్ హాఫ్ అన్ అవర్. ఇది కూడా అంతే అండి, వితిన్ హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు. నేను ఇక్కడ వచ్చేసి పింక్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 6 నెంబర్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది బేబీ పింక్ అండి, ఓకేనా. అండ్ టూ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. మనం డక్ చేస్తున్నామండి ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి నేను 50 నెంబర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. అలాగనే నీడిల్ వచ్చేసి 6 నెంబర్ అండి, ఓకేనా అండి. సింపుల్, వెరీ ఈజీ అండి, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి 5 and 6 బీట్స్తో వేస్తారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియోస్ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్గా 5 బీట్స్ తీసుకోవాలండి. ఇది ఈజీయేనండి, మనం వేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. న్యూ సబ్స్క్రైబర్స్ మాత్రం కొంచెం చూసుకోండి. ఇదిగోండి, నేను ఫస్ట్ 5 బీట్స్ తీసుకుంటున్నాను. లాస్ట్ వరకు తీసుకొచ్చేసేయండి. వచ్చేసి ఒక నాట్ వేసేయండి. ఇదిగోండి, ఫస్ట్ ఇలా 5 బీట్స్ వస్తాయండి ఫ్లవర్, ఓకేనా అండి. తర్వాత నేను ఇందులో నుండి ఒక బేస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా 1 బీట్లో నుండి తీసుకుంటున్నానండి బేస్ లాగా. తీసుకొని మళ్ళీ దానికి 5 బీట్స్ వేస్తున్నానండి. అంటే బేస్ 1 తీసుకుంటున్నాను, ఇక్కడ 4 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4, ఇదిగోండి 4 బీట్స్. నా థ్రెడ్ అక్కడ ఉంది కాబట్టి నేను దాని ఆపోజిట్ పొజిషన్లో నుండి మళ్ళీ ఇక్కడ సైడ్ తీసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా, ఓకేనా అండి. నా థ్రెడ్ ఇటు సైడ్ ఉంది. సో ఇది వేయడం ఎలా వేయాలంటే అండి, ఈ లోపల సర్కిల్ 1 బీట్ రావాలండి, ఈ బయట సర్కిల్ 2 బీట్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 1 బీట్ అయిపోయింది, ఇప్పుడు ఇది 1 బీట్ అయింది. సో ఇక్కడ నేను ఇంకో ఫ్లవర్ తీసుకోవాలన్నమాట. సో ఏం చేస్తాను, నా థ్రెడ్ ఇక్కడ ఉంది కదండి. ఇదిగోండి, నేను ఇప్పుడు వేసిన పక్క బీట్ తీసేసుకున్నాను ఇట్లా. ఎందుకండి ఇలా ఈ పక్క బీట్ తీసుకుంటున్నాను. ఇది 1 బీట్, ఇది 2 బీట్స్. సో నేను సెకండ్ బీట్ తీసుకుంటున్నానండి, ఓకేనా అండి. సో బేస్ 1 ఉంటుంది, మళ్ళీ 4 తీసుకుంటున్నాను. 1 2 3 4, ఎందుకంటే మళ్ళీ 4 బీట్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ అందులో నుండి తీయండి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ ఇక్కడ సైడ్ ఉన్నా కాబట్టి కింద నుండి రౌండ్ అప్ తీసేసి ఇక్కడ వేసిన బీట్కి పక్క బీట్లోకి వచ్చేసాయి ఇలా. అంటే ఇది వేయడం ఎలా వేయాలంటే అండి, ఇక్కడ ఈ లోపలన్నీ 1 బీట్ రావాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్కి ఇది 1 బీట్, ఈ ఫ్లవర్కి ఇది 1 బీట్, ఈ ఫ్లవర్కి ఇది 1 బీట్ అన్నమాట. సో అలా మొత్తం వేసుకుంటూ 9 వరకు రావాలండి. మొత్తము 5 బీట్స్ వేసుకుంటూ సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్ ఎక్కడ ఏం చేంజ్ చేయొద్దండి, ఓకేనండి. ఇలా వేసుకుంటూ వచ్చేద్దాం. 9 ఫ్లవర్స్ లాగా రావాలండి. నేను వేసి చేయిస్తాను మీకు ఎలా వేయాలి, ఓకేనా అండి. ఇదిగోండి, ఇలా మనకి మొత్తం ఒక సర్కిల్ లాగా బీట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, లోపల మనకి 1 2 3 4 5 6 7 8 9 బీట్స్ వచ్చేసాయి లోపల. బయట సైడ్ చూడండి, అంటే ఒక్కొక్క ఫ్లవర్కి 2 బీట్స్ లాగా అనమాట. ఇదిగోండి 1 2 1 2 1 2 1 2 1 2 అలానే బయట అన్ని 2 బీట్స్ రావాలి, లోపలని 1 బీట్ రావాలి. సో మనం మొత్తం 9 ఫ్లవర్స్ వేసాం. 1 2 3 4 5 6 7 8 9. సో 10th ఫ్లవర్ వచ్చేసరికి ఇదిగో నా థ్రెడ్ ఇక్కడ ఉంది కదండి,
నేను ఇది ఇక్కడ సైడ్కి తెచ్చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఎక్కడైతే మనం ఫ్లవర్ వేయాలో సేమ్ అక్కడ సెకండ్ బీట్కి నా థ్రెడ్ తీసుకొచ్చాక ఇక్కడ 1 బీట్ లోపల 1 బీట్ వేయాలి కాబట్టి 1 బీట్ తీసుకొని ఈ పక్క దాంట్లో నుండి ఇలా తీయాలండి. ఇలా పక్క దాంట్లో కూడా ఈ 1 బీట్ వదిలేసి తీయాలండి ఇక్కడ. ఓకేనండి, ఇలా మళ్ళీ బయట సైడ్ ఇదిగోండి ఇలా 1 బీట్, ఇలా 1 బీట్ వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు బేస్ 3 ఉన్నాయి చూడండి, 1 2 3. సో నేను ఇంకా 2 బీట్స్ బయట 2 బీట్స్ తీసుకుంటాను, 1 2. సో మళ్ళీ ఇది కలిపేస్తే అప్పుడు నాకు 2 జాయిన్ అయిపోతాయి అన్నమాట ఇలా. ఇదిగోండి, సో నాకు 10th బీట్ వచ్చేసరికి 2 జాయినింగ్ లాగా ఉండాలన్నమాట. ఓకేనండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఒకసారి అర్థం కాకపోతే రిపీటెడ్గా వీడియో చూడండి, సో మీకు ఈజీగానే అర్థమైపోతుంది. కొంచెం గట్టిగా లాగండి. ఇదిగోండి, సో ఇలా మనకి డక్లో బేస్ వచ్చేస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక నేను మళ్ళీ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నానండి. ఇక నేను 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 2 ఫ్లవర్స్ ఉంది కదండి, ఈ 2 ఫ్లవర్స్ మధ్యలో ఈ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ 6 బీట్ ఫ్లవర్ వేయాలి అక్కడ. సో బేస్ 2 ఉంటే మళ్ళీ ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకుంటున్నానండి, 4. సో ఈ పక్క దాంట్లో నుండి తీస్తున్నాను ఇలా, ఈ పక్క దాంట్లో ఇలా తీస్తున్నాను. ఇది 4 5th బీట్ అండ్ ఇది 6th బీట్. అదేనండి, ఇలా నాకు 6 బీట్ ఫ్లవర్ పడిపోతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకోవాలండి కింద, 1 2. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ నాకు 2 బేస్ 3 బేస్ ఉంటుంది. అప్పుడు 1 2 3, ఈ కింద 2 బేస్ అండ్ ఇక్కడ ఇది 1 బేస్. సో నాకు 3 బేస్ ఉంటుంది. మళ్ళీ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను, 1 ఇదిగోండి 3 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ పక్క దాంట్లో నుండి ఇలా తీస్తున్నాను. ఇది 4th బీట్ అవుతుంది, 5th అండ్ 6th. ఇదిగో. సో మళ్ళీ కింద నేను 2 బేస్ తీసుకుంటున్నాను, 1 and 2. సో ఇలాగ మొత్తం అన్ని 6 బీట్స్తో మొత్తం సర్కిల్ వేయాలండి. ఓకేనండి, 6 బీట్స్ అంటే 3 బీట్స్ వేసుకుంటూ సర్కిల్ వేయాలి. నేను మొత్తం వేసి మీకు చూపిస్తానండి. ఓకేనండి, అర్థమవుతుంది కదండి. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి, నేను వేసి చూపిస్తాను మొత్తం మీకు. ఇదిగోండి ఇలా మనకి 6 బీట్స్ మొత్తం వస్తుందండి. ఓకేనా అండి, ఇదిగో ఇలా. ఇది 5 బీట్స్, ఇది 6 బీట్స్. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు బేస్ 4 ఉంటుంది, 1 2 3 4. ఇక్కడ 4 బీట్స్ బేస్ ఉన్నాయి కదండి. నేను పైన 2 బీట్స్ తీసుకుంటాను. బేస్ 2 + 4 6 బీట్ సర్కిల్ అయిపోతుంది నాకు, 1 2. సో 2 బీట్స్ తీసుకొని ఇందులో అండి ఇలా తీస్తున్నాను. ఓకేనండి, లాగేస్తే నాకు 6 బీట్ సర్కిల్ పడిపోతుంది ఇలా. ఓకేనా అండి. అదేండి ఇలా. మళ్ళీ ఏం చేస్తాను నేను, మీద ఈ బీట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మీద ఇక్కడ ఈ బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఈ 2 సర్కిల్స్ మధ్యలో ఇంకో సర్కిల్ రావాలి. అంటే ఇక్కడ నేను బేస్ 2 తీసుకుంటున్నాను, ఈ సర్కిల్ ఈ బేస్, ఈ సర్కిల్ది ఈ బేస్. దానికి మళ్ళీ 3 బీట్స్ వేస్తున్నాను. అంటే నాకు 5 బీట్ సర్కిల్ రావాలి, 1 2 3. ఇదిగోండి 3 బీట్స్. ఓకేనా అండి. సో ఇక్కడ ఈ సెకండ్ బీట్లో నుండి తీస్తున్నాను ఇలా. ఓకేనా అండి, ఇది 4th బీట్, ఇది 5th బీట్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ చూడండి 5th బీట్ సర్కిల్ పడిపోయింది, 5 బీట్ సర్కిల్. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకోవాలి నేను, 1 2. సో సేమ్ ఇది కూడా అలాగే ఇప్పుడు 6 బీట్ ఎలా వేస్తాం అలాగనే మొత్తం 3 బీట్స్. ఇక్కడ బేస్ 3 ఉంటుంది, ఇక్కడ బేస్ 1 2 3. ఇక్కడ 3 బేస్ ఉంటుందండి మనకి. చూడండి ఇక్కడ 1 2 3. సో మనకి ఇక్కడ
2 తీసుకోవాలి, 2 బీట్స్ తీసుకోవాలి. 3 + 2 5 అవుతుంది మనకి. ఇదిగోండి 2 బీట్స్ తీసుకున్నాను, తీసుకొని ఇందులో నుండి ఇలా వేస్తున్నాను. సో మళ్ళీ నాకు 5 బీట్ సర్కిల్ ఒకటి పడిపోతుంది. ఇదిగోండి 5 బీట్ సర్కిల్. మళ్ళీ 2 బేస్ తీసుకోండి కింద నుండి 1 2, మళ్ళీ 2 బీట్స్ 1 2 బీట్స్. సో 3 + 2 5 అవుతుంది. మళ్ళీ ఇందులో ఇలా తీసేయండి, తీసి లాగేయండి, బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 బీట్స్ మళ్ళీ బేస్ తీసుకోండి 1 2. సేమ్ ప్రాసెస్ మొత్తం చుట్టూరుగా 5 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలండి. సో మనకి ఇలా కనిపిస్తుంది. మొత్తం నేను మీకు వేసి చూపిస్తాను ఎలా వేయాలనేది. ఓకేనండి, అన్ని 5 బీట్సే వేయాలండి పైన. ఓకేనండి, ఇదిగోండి ఇలా చుట్టూరుగా 5 బీట్స్ వేస్తాను. 5 బీట్స్ 5 బీట్స్ 5 బీట్స్, కింద 6 బీట్స్, ఇక్కడ పైన 5 బీట్స్. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్కి 1 బీట్ వేయాలండి. చూడండి ఇక్కడ బేస్ నాకు 4 ఉంటుంది. 1 1 2 3 4, ఈ 4 బీట్స్ ఉన్నాయి కదండి. దీనికి నేను 1 బీట్ తీసుకున్నాను. బేస్ 1 బేస్ 4 + 1 5 అవుతుంది. సో ఇలా వేసేస్తే నాకు ఇది మొత్తం జాయిన్ అయిపోతుంది. ఓకేనా అండి, ఇలా మొత్తం జాయిన్ చేసేసాక ఇక్కడ మిడిల్లో ఇది ఉంది కదండి. ఇప్పుడు ఈ 2 బీట్స్కి ఈ 2 సర్కిల్స్కి ఈ 1 బీట్ ఉంది కదా, ఈ 1 బీట్ బేస్ తీసుకొని ఇందులో ఇలా తీసేసుకొని దీనికి ఒక 4 బీట్స్ సర్కిల్ వేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది బేస్ 1 ఉంటుంది, నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటానండి. 1 ఇక్కడ 3 బీట్స్ తీసుకున్నాను కదా, తీసుకొని నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా 4 బీట్స్ ఒకటి వేస్తున్నాను. ఇదిగోండి ఇలా, అంటే మనం టేల్ పార్ట్ లాగా చేస్తున్నాం అన్నమాట. ఓకేనా అండి, ఇలా మనకు ఒక 4 బీట్స్ వచ్చేస్తుంది. వచ్చేసాక మళ్ళీ ఈ పక్క బీట్లో నుండి ఇలా తీసుకొని, ఇప్పుడు 5 బీట్ సర్కిల్ ఉంది కదండి, దానికి పక్క బీట్లో నుండి ఇలా తీసేసుకొని 1 బీట్ తీసుకోండి. తీసేసుకొని ఇక్కడ ఇంకో పక్క బీట్ ఉంది కదండి, 5 బీట్ పైన, ఈ 5 బీట్ కింద ఉన్న 5 బీట్కి ఈ పైన ఇక్కడ, ఇవి 2 జాయిన్ చేయాలన్నమాట. సో దట్ మనకు టేల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 బీట్స్ అంటే సేమ్ ఈ 5 సర్కిల్ ఇదో 1 బీట్, ఈ 5 సర్కిల్ ఇది 1 బీట్. నేను వేసేది 1 బీట్. సో 3 బీట్స్ది ఇలా రావాలన్నమాట. ఇదిగోండి ఇలా, ఇక్కడ 3 బీట్ సర్కిల్, ఇక్కడ 4 బీట్ సర్కిల్. లోపల 3 తీసుకుంటున్నాను. 1 2 3, ఇక్కడ లోపల 3 బీట్స్ నేను ఇప్పుడు వేసిన 1 బీట్, ఈ పక్క బీట్, ఈ పక్క బీటు. సో నేను ఇక్కడ బేస్ 3 తీసుకుంటున్నాను. సో నేను 1 బీట్లో నుండి తీసుకొని ఇదిగోండి 1 2 3 బేస్ ఉంది కదండి, ఇందులో నుండి 1 బీట్ తీసుకుంటున్నాను. 3 + 1 4 అవుతుంది నాకు. ఇదిగోండి ఇలా, ఇంకా నేను పక్క బీట్లో తీసి లాగేస్తే నాకు ఇలా 4 బీట్స్ పడిపోతాయి. చూస్తున్నారండి 4 బీట్స్. సో ఇది మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి నేను మళ్ళీ ఒక 4 బీట్స్ చూసారు, ఇక్కడ 4 బీట్స్ 1 2 3 4. ఇప్పుడు మనం వేసిన 3 బీట్కి ఇది 1 బీట్, ఈ సర్కిల్ది ఈ 1 బీట్, ఈ సర్కిల్ది ఈ 1 బీట్, మళ్ళీ మనం 1 బీట్ వేస్తాం. సో ఇది మొత్తం కలిపి 4 బీట్స్ అన్నమాట. ఓకేనా అండి, అంటే లోపల మొత్తం 4 బీట్స్తో క్లోజ్ చేసేయాలి. సో ఇక్కడ మళ్ళీ ఇదిగోండి, ఇక్కడ మనము ఫస్ట్ 3 బీట్స్ వేస్తామండి. ఫస్ట్ 1 2 3 ఆ 1 బీట్ తీసుకొని పక్కన 1 బీట్ తీసుకొని ఇంకో 1 బీట్ తీసుకొని 4 బీట్ వేసాం. వేసి ఈ పక్కన 5 బీట్లోని 1 బీట్ బేస్ తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ 2 బీట్స్ వేస్తున్నానండి. 1 2 తీసుకొని ఇందులో ఇలా తీస్తున్నాను. ఓకేనా అండి, సో మధ్యలో ఏంటంటే మనం ఫిల్ చేసేయాలి మొత్తం 4 బీట్స్తో. ఓకేనా అండి, ఇదిగోండి ఇలా 4 బీట్స్ వచ్చేసాయి కదా. మళ్ళీ ఇప్పుడు పక్కన ఈ 5 బీట్ ఉంది కదా, అందులో నుండి ఇంకో 1 బీట్ తీసుకుంటున్నాము. ఈ 5 బీట్లో నుండి ఇంకో 1 బీట్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా
తీసుకొని మళ్ళీ 1 బీట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ 1 2 3 బీట్స్ అవుతాయి నాకు. 1 బీట్ తీసుకుంటే 3 + 1 4 అవుతుంది. 3 + 1 4 అవుతుందండి. సో నేను 1 బీట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఇంకో 1 బీట్ తీసుకుంటున్నాను. ఏం లేదండి, ఇక్కడ మొత్తం మనం ఫిల్ చేయాలన్నమాట 4 బీట్స్తో. ఓకేనా అండి? సో ఇక్కడ నాకు 3 బీట్స్ ఉంటాయి. 1 2 3 బీట్స్ ఉంటే ఇక్కడ నేను 1 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇది ఇలా జాయిన్ చేస్తున్నాను. పక్కన ఉన్న 5 బీట్స్తో ఇది ఇలా జాయిన్ చేస్తే నాకు ఇది మొత్తం ఫిల్ అయిపోతుంది అన్నమాట 4 బీట్స్తో. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి 5 బీట్స్ ఉన్నాయి కదండి పైన, 1 2. ఇక్కడ 5 బీట్స్ వచ్చాయి. మనం 5 బీట్ సర్కిల్ వేసాం కదా. సో కరెక్ట్ దాని మధ్యలో ఒక 3 బీట్స్ సర్కిల్ రావాలి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుందా మనకి 1 1 2 3. ఈ 3 బీట్ సర్కిల్ అనేది మనకు మధ్యలో ఇక్కడ రావాలి. ఇప్పుడు ఈ 5 బీట్ సర్కిల్ మధ్యలో కరెక్ట్ మీద ఇక్కడ మనకి 3 బీట్స్ రావాలి. సో ఈ 3 బీట్స్ వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అండి. ఈ మధ్యలో ఎలాగైనా మనం వేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాలేదు అని అనిపిస్తే ఈ 3 బీట్స్ వస్తే సరిపోతుంది మనకి. జస్ట్ ఏంటంటే అది ఫిల్ చేసేయాలి మొత్తం ఈ మధ్యలోది. ఇదిగోండి ఇలా. కొంచెం కష్టం అండి కొత్త వాళ్ళకి, పాత వాళ్ళంటే వేయచ్చు. ఇదిగోండి ఇలా. ఫస్ట్ 3 బీట్ తీసుకున్నాను, మళ్ళీ 4 బీట్స్, మళ్ళీ 4 బీట్స్, ఇక్కడ పక్క దాంట్లో నుండి తీసి మళ్ళీ 4 బీట్, ఇక్కడ పక్క దాంట్లో నుండి తీసి మళ్ళీ 4 బీట్, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ 3 బీట్. ఒక్కోసారి చెక్ చేసుకోండి. మనకి ఇది 3 బీట్ ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్ దీని మీద నుండి వస్తుంది మనకి, రైట్? ఇది ఇలా 1 2 3 ఇలా. ఓకేనండి. ఇప్పుడు దీని మీద మనం నెక్ వేస్తున్నాం అన్నమాట. ఓకేనా అండి? సైడ్ నుండి మనకి ఇలా కనిపిస్తుంది. ఇదేమో టేల్ అయిపోతుంది, ఇది మొత్తం బాడీ పార్ట్ అండి. ఓకేనా అండి? 1 2 3 ఈ 3 బిట్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. 1 2 3. సో ఇప్పుడు ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నానండి. 1 బీట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఆ 3 దాంట్లో నుండి ఒక 1 బీట్ తీసుకొని దానికి నేను 4 బీట్స్ సర్కిల్ వేయాలన్నమాట. సో నాకు అది బేస్ 1 ఉంటుంది. 1 2 3 బిట్స్ తీసుకున్నానండి. మళ్ళీ దాంట్లో నుండే తీస్తున్నాను ఆపోజిట్ డైరెక్షన్లో. సో నాకు ఇక్కడ 4 బిట్స్ పడిపోతుంది. ఇదిగోండి ఇలా 4 బిట్ సర్కిల్ ఒకటి పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ దాంట్లోనే ఇంకో బీట్ తీసుకుంటున్నాను కింద నుండి. సో మనం ఆ 3 బీట్స్లో నుండే తీయాలండి. సో ఇప్పుడు నాకు బేస్ మళ్ళీ 2 ఉంటుంది. ఇక్కడ చూడండి, కింద ఉన్న 3 బీట్స్లో నుండి ఇది 1 బీట్, ఈ సైడ్లో ఉన్న దీనిది 1 బీట్. సో 2 ఉంటుంది బేస్ నాకు. సో నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4. సో ఈ పక్క దాంట్లో ఉన్న దాంట్లో తీసేసి తీయాలి. ఇలా. సో 2 బీట్స్లో నుండి తీసేసి ఇక్కడ పైకి వస్తుందండి నేను. సో ఇక్కడ బేస్ నాకు 3 ఉంటాయి. 1 2 3 ఉంటాయండి ఇక్కడ బేస్ నాకు. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. 1 2 3 ఈ 3. సో మళ్ళీ 1 బీట్ తీసుకుంటున్నాను. 3 + 1 4 అవుతుంది కాబట్టి పక్క దాంట్లో నుండి తీసేసుకొని ఇందులో నుండి బయటకు వచ్చేస్తున్నాను. ఎందుకండి ఇలా. సో ఇక్కడ మళ్ళీ నాకు పైన 3 బీట్స్ వస్తాయన్నమాట. సేమ్ కింద ఎలా ఉండేనో 3 బీట్స్ పైన కూడా. అంటే మనం నెక్ పార్ట్ వేస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ బేస్ 1 తీసుకోండి. ఇందులో ఉండి మళ్ళీ 4 బీట్ సర్కిల్ రావాలి కాబట్టి 1 2 3 బీట్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ అందులో నుండే తీస్తున్నాను. ఇదిగోండి ఇలా. సో మనకు నెక్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ కింద 1 బీట్ తీసుకుంటున్నాను. బేస్ 2 ఉంటాయి ఇప్పుడు నాకు.
1 2 2 బీట్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి బేస్ 2, ఇది 1 2, ఇందులో నుండి తీస్తున్నాను. 2 + 2 4 బీట్. ఇదిగోండి ఇక్కడ ఈ సైడ్కి 4 బీట్ పడిపోయింది. రైట్, మళ్ళీ లాస్ట్కి వచ్చేసి 3 బేస్ ఉంటాయి కాబట్టి నేను 1 బీట్ తీసుకుంటున్నాను. అదిగోండి ఇక్కడ బయటికి వచ్చేసి 1 బీట్ బేస్ నాకు 3 ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నేను 1 తీసుకుంటున్నాను. 1 + 3 4 అవుతుంది. ఇలా 4 బీట్ అయిపోతుంది. ఓకేనండి. సో మనకి ఇలా 4 బీట్స్తో నెక్ వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఇలా మనకి నెక్ వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇదిగోండి మనకి ఇలా నెక్ పార్ట్ వచ్చేస్తుందండి. సో 2 టైమ్స్ వేసాం మనం 4 బీట్స్. సో ఇక్కడ 1 4 బీట్ తీసుకొని నా థ్రెడ్ ఇటు సైడ్ ఉందండి. సో యాక్చువల్గా ఇది మధ్యలో ఉంటుందండి. మధ్యలో మనకి ఇలా 1 1 బీట్ వస్తుంది. ఇక్కడ సైడ్ 4 బీట్ ఉంటుంది, ఇక్కడ సైడ్ 4 బీట్ ఉంటుంది. ఓకేనండి. సో నేను ఇక్కడ 1 సైడ్ 4 బీట్ తీసుకున్నాను. తీసుకొని దానికి 4 బీట్ వేస్తున్నాను. అంటే బేస్ 1 4 బీట్ అంటే 5 బీట్స్ సర్కిల్ రావాలి నాకు ఇక్కడ. సో ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నాను, 4 బీట్స్ వేస్తున్నాను. సో 5 బీట్ సర్కిల్ ఒకటి పడిపోతుంది నాకు ఇలా. ఇలా ఓకేనండి. తర్వాత ఇక్కడ పైన తీసేసుకున్నాండి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో బీట్ ఉంది కదండి. ఇక్కడ 1 బీట్ 5 బీట్కి 1 బీట్ ఉంది కదండి. దానికే మళ్ళీ ఇంకా 3 బీట్స్ వేయాలి. అంటే మళ్ళీ 4 బీట్స్ సర్కిల్ రావాలి. అంటే బేస్ 1 3 ఇది నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉందండి, రైట్ సైడ్. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న అదే బీట్లో ఉండి ఇలా తీయాలన్నమాట. ఓకేనా అండి. ఇదిగో ఇలా. సో దానికే ఈ 4 బీట్ పడిపోతుంది. మన బేస్ అయితే తీసుకోవద్దు కింద. ఓకేనా అండి. ఇది మధ్యలో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ 5 బీట్, తర్వాత 4 బీట్. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ 4 బీట్లో నుండి తీసి మళ్ళీ ఇక్కడ బేస్ 1 తీసుకుంటున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇలా 4 బీట్ వస్తుంది కదండి మనకి. సో ఈ 4 బీట్ని ఈ పక్కన ఇంకో బీట్ ఉంది కదా, ఈ 4 బీట్లో నుండి ఈ పక్కన బీట్లోకి ఇలా తెచ్చేసేయాలండి. ఇంకోటి అంటే మనకి మెయిన్ చూసుకోవాలంటే ఇక్కడ మనకి 2 బీట్స్ పైన రావాలి. ఇప్పుడు ఈ 4 బీట్స్ 1 2 ఈ 2 బీట్స్ పైన రావాలి. ఈ మిగతా 2 బీట్స్ కిందికి రావాలన్నమాట. ఓకేనా అండి. సో ఇప్పుడు ఇది 1 2 బీట్స్ అయ్యాయి. నేను ఇంకా బేస్ 2 ఉంటుంది, నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. బేస్ 2 + 3 5 అవుతాయి. సో మళ్ళీ ఆ దాంట్లో నుండి తీస్తున్నానండి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ నాకు మళ్ళీ 5 బీట్స్ పడిపోతాయి ఇలా. ఇక్కడ 5 బీట్స్, ఇక్కడ 2 బీట్స్ వచ్చేలాగా 4 బీట్స్, మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ వచ్చేలాగా 5 బీట్స్. మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ ఇక్కడ బేస్ 3 ఉంటాయి నాకు. 1 2 3 1 2 3. సో నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2. సో అది ఇది కలిపేస్తున్నాను. మళ్ళీ నాకు ఇక్కడ 5 బీట్స్ పడిపోతుంది అన్నమాట ఇలా. ఓకేనా అండి. మనం ఇక్కడ ఫ్రంట్ సైడే చూసుకోవాలండి. ఇక్కడ 4 బీట్ ఏంటంటే ఇలా 1 బీట్ ఇటు సైడ్ 1 బీట్ ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా అండి. మనకు పైన ఇక్కడ 4 బీట్ దగ్గర 4 బీట్స్ రావాలి. అప్పుడు మనకు నీట్గా క్లియర్గా వస్తుందండి. సో నేను మళ్ళీ ఇక్కడ 2 5 బీట్ సర్కిల్ మీద ఇంకో 5 బీట్ సర్కిల్ వేస్తున్నాను. ఇక్కడ 5 బీట్ ఉందండి నాకు, ఇక్కడ 5 బీట్ ఉంది. సో ఇక్కడ ఈ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. తీసుకొని 1 బ్లాక్ బీట్, 2 పింక్ బీట్స్, మొత్తం 3 బీట్స్ అండి. తీసుకొని ఇంకో సర్కిల్ వేస్తున్నానండి ఇక్కడ. ఇదిగోండి. ఓకేనా అండి. ఇలా వేసాక
మళ్ళీ ఇక్కడ 2 బేస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 5 బీట్ది బేస్, ఇక్కడ 4 బీట్ది ఒకటి ఉంటుంది కదండి, అందులోది ఒక బేస్. 2 బీట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ వేస్తున్నాను. 1 2. సో ఈ కన్ను దానిపైన నుండి తీయండి. ఇలాగా తీస్తే అప్పుడు మనకి ఇక్కడ 5 బీట్ పడిపోతుంది. ఇదిగోండి ఇలా. ఓకేనండి. సో మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకుంటున్నాను. 4 బీట్ అండ్ 1/5 బీట్లో నుండి 1 బేస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా. అంటే ఇక్కడ 5 బీట్, ఇక్కడ 5 బీట్ తీసుకుంటున్నానండి. సో ఇక్కడ 1 2 3 బీట్స్ బేస్ ఉంటాయి నాకు. సో బేస్ 3 తీసుకొని ఇక్కడ 1 బ్లాక్ బీట్ అండ్ 1 పింక్ బీట్ తీసుకుంటున్నానండి. 1 2 తీసుకొని ఇందులో నుండి ఇలా తీస్తున్నాను. సో ఇలా మనకు కన్ను పడిపోతుంది ఇలా, అటొకటి ఇటొకటి. ఓకేనండి. సో ఇక్కడ పైన మనకి ఇక్కడ 3 బీట్స్ వచ్చాయి చూడండి. 1 2 3 ఇలా 3 బీట్స్ రావాలి. తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసాక, బ్యాక్ సైడ్ వచ్చేసాక ఇక్కడ మనకి 4 బీట్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ నేను ఇంకో 1 బీట్ తీసేసుకుంటున్నాను. సో ఈ రౌండ్ అప్ మొత్తం చుట్టేసి ఇక్కడ 1 బీట్ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఒక 5 బీట్ పడిపోతుంది ఇలా. ఇదిగోండి ఇలా. సో నాకు ఇక్కడ పైన 4 బీట్స్ వచ్చేస్తాయి చూడండి. 1 2 3 4. సో ఇలా తెచ్చేసి పైకి ఈ 4 బీట్స్ని కూడా ఒకసారి రౌండప్ చేసేసుకుందామండి, స్ట్రాంగ్గా ఉంటుంది. 1 2 అదే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 1 2 3 సో ఇక్కడికి వచ్చేసాక ఇదిగోండి ఇలా మనకి మొత్తం బర్డ్ అనేది వచ్చేస్తుందండి. సో ఇక్కడ మీద ఏం చేస్తున్నా అంటే 1 పింక్ కలర్ బీట్ తీసుకొని ఈ 4 బీట్స్ మధ్యలో నుండి ఇలా తీస్తున్నానండి. సో కరెక్ట్ మనకు షేప్ వస్తుంది. ఇదిగోండి ఇలా. ఇలా చూడండి, ఇలా కొంచెం ఎత్తుగా వచ్చింది కదండి, అలా రావాలన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించి చూడండి, ఇక్కడ మన ఫ్రంట్ ఇక్కడ 3 బీట్స్ వచ్చాయండి. 1 2 3 1 2 3. సో అందులో ఇక్కడ కింద బీట్ ఒకటి తీసుకుంటున్నానండి బేస్. అంటే మనం ఇంకా మౌత్ చేయాలి కదండి. తీసుకొని దీనికి 3 బీట్స్ వేస్తున్నానండి రెడ్. ఇక్కడ 3 బీట్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇందులో నుండి ఇలా తీస్తున్నాను. చూసారండి, ఇలా మనకి 4 బీట్ సర్కిల్ ఒకటి పడిపోతుంది. పడిపోయాక ఏం చేయాలంటే మళ్ళీ మనం దీన్ని రౌండ్ అప్ చేసి ఇక్కడ బయటికి తెచ్చేసేయండి. ఇదిగోండి ఇలా 3 బీట్స్ వేసాక మళ్ళీ ఒకసారి బయటికి తెచ్చేసేయండి. తెచ్చేసి ఇక్కడ ఇంకో 3 బీట్ది సైడ్కి ఉంది కదండి, ఇంకో బీట్. అంటే మనం ఇది నోరు అనేది ఓన్లీ ఆ 3 బీట్స్కే వేయాలండి, ఇంకా ఏది తీసుకోవద్దు. ఎక్కడైతే 3 బీట్స్ వస్తున్నాయో అక్కడనే అన్నమాట. కొంచెం గట్టిగా లాగండి. ఇదిగోండి ఇలా. సో ఇప్పుడు నాకు బేస్ 2 ఉంటుంది కాబట్టి నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుందని. ఇదిగోండి ఇలా వేసి మళ్ళీ ఈ రెడ్ కలర్ దాంట్లో నుండి ఇలా తీయాలండి. ఓకేనా అండి. మళ్ళీ ఇది ఇంకో రౌండ్ వేసేయండి. ఇదిగోండి ఇలా వేసేసాక, ఇదిగోండి ఇలా డక్ వచ్చేసాక దీని మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ ఫిల్ చేయాలి మనము. సో అది ఫిల్ చేయాలంటే
తీసుకొని అంటే కింద నుండి ఇలా కొంచెం లాక్ లాగా వేసేసి, లేకపోతే ఇక్కడ ఒక ముడి వేసేయండి. జస్ట్ ఇక్కడ ఒక ముడి వేసేసి ఇక్కడ ఒక ముడి వేసేసి ఇలా లోపల మధ్యలో రెడ్ కలర్ బీట్ ఉంది కదండి, అందులో నుండి బయటికి తెచ్చి ఇంకో రెడ్ కలర్ బీట్ తీసుకొని మధ్యలో నుండి ఇలా వేసేయండి. సో ఇక్కడ మనకి లాక్ పడిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం మాకు షార్ప్గా వస్తుంది అప్పుడు డక్కు మూతి అనేది. ఓకేనండి, ఇలా వచ్చేసి ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడ నాట్ వేసాం. ఇంకా సైడ్కి వచ్చేసి ఇక్కడ నాట్ వేస్తాం అండి. ఇదిగోండి ఇలా వస్తుంది మన టక్. ఓకేనా అండి. సో నెక్స్ట్ వింగ్స్ ఎలా వేయాలో చూపిస్తాను నేను. ఓకేనా అండి. ఇదిగోండి అట్ లాస్ట్ మన డక్ అయిపోయిందండి, మనకి ఇది ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు వింగ్స్ వేయాలండి. అది ఎలా వేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ ఫ్రంట్లో 6 బీట్స్ కనిపిస్తున్నాయి కదండి, 1 2 3 4. ఈ లాస్ట్ 6 బీట్స్లో ఇది 2 బేస్ తీసుకుంటున్నానండి. దీని మధ్యలో నుండి మళ్ళీ వేయాలా. సో 1 2 దీని మీద పెద్ద సర్కిల్ తీసుకుంటున్నానండి 6 బీట్స్ దానిపైన. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 బీట్స్ ఉన్నాయి కదండి, 2 బీట్స్ బేస్ తీసుకొని మొత్తం ఇక్కడ నేను 6 బీట్స్ తీసుకున్నానండి. 6 ఇక్కడ బేస్ 2 ఉంటుంది, 6 7 8. సో మళ్ళీ అదే బీట్లో నుండి ఇలా తీస్తున్నానండి. నాకు 8 బీట్ సర్కిల్ ఒక పెద్దది పడిపోతుంది ఇలా. మీకు ఒకవేళ వింగ్ పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అండి. సో డక్కి చిన్నగానే ఉంటుంది కాబట్టి నేను మామూలుగా 8 బీట్స్ సర్కిల్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ కింద 2 సర్కిల్స్ మధ్యలో ఇంకో 5 బీట్స్ సర్కిల్ వేయాలండి. సో నేను ఇక్కడ బేస్ 2 తీసుకుంటున్నాను, ఇక్కడ 1 and 2. ఇదిగోండి ఇక్కడ 2 బేస్ తీసుకుంటున్నాను, ఇక్కడ 1 and 2. ఇక్కడ 8 బీట్ సర్కిల్ అయింది కదండి దాన్ని. సో ఇక్కడ ఈ బీట్ది కూడా, ఈ పెద్ద సర్కిల్ బీట్ది కూడా ఇంకో బీట్ ఉంటుంది. సో నాకు 3 బీట్స్ అయి ఉంటాయండి బేస్. 1 2 3 + 2 5 బీట్స్. సో ఇది నేను ఈ పెద్ద సర్కిల్ దాంట్లో నుండి ఇలా తీసుకున్నాను 2 బీట్స్. సో నాకు ఇక్కడ 5 బీట్ సర్కిల్ ఒకటి పడిపోతుంది. ఇదిగోండి. సో మళ్ళీ ఒకసారి రౌండ్ అప్ చేసేసి పైకి తెచ్చేస్తున్నానండి. వన్ సో ఇక్కడ మళ్ళీ నాకు 2 బేస్ తీసుకుంటున్నానండి, 1 and 2. సో ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 బీట్స్ తీసుకున్నాను, ఇక్కడ బేస్ 2 ఉంటుంది, 1 2 3 బీట్స్ తీసుకున్నానండి. సో మళ్ళీ నాకు 5 బీట్ సర్కిల్ వేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ బేస్ 2 ఇంకో 5 బీట్ సర్కిల్, అంటే మళ్ళీ 3 బీట్స్ తీసుకోవాలండి నేను ఇక్కడ. ఇదిగోండి. సో నాకు ఇలా వింగ్స్ వచ్చేస్తాయి 5 బీట్స్. సో రైట్ హ్యాండ్ సైడ్కి ఎలా వేసామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అలానే వేయాలండి, సేమ్. ఓకేనా అండి. వేసేసి ఇక్కడ నేను ఒక నాట్ వేసేస్తున్నానండి, 1 2. ఇదిగోండి. సో మన డక్ ఇలా అయిపోతుంది చూడండి, ఇలా స్వింగ్గా వస్తుంది, కొంచెం క్రాస్గా వస్తుంది మనకి. సో ఇక్కడ ఎలా వేసామో సేమ్ అదే ప్యాటర్న్గా ఇక్కడ కూడా వేయాలండి. నేను వేసి చూపిస్తాను.
ఓకేనా అండి. మన డక్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను సేమ్ ఇదే వేసి ఇక్కడ వేసి చూపిస్తాను. ఓకేనా అండి. ఇదిగోండి ఫైనల్గా మన డక్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు. ఇదిగోండి 2 వింగ్స్ వేసేసాను. కొంచెం ఈజీయేనండి. ఏంటంటే కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, హెడ్ పార్ట్లో కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఒకసారి మీరు వీడియో చూడండి, ట్వైస్ థ్రైస్ 3-4 సార్లు చూడండి, మీకు అర్థమైపోతుందండి. ఓకేనా అండి. ఇదిగోండి మన డక్, పింక్ డక్. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ టైం ఇంకో కొత్త వీడియోతో వస్తానండి. అప్పుడు కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్ 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 బాయ్.